అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఏ 2 డిసెంబర్ రీజనింగ్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫస్ట్ షిఫ్ట్ది. సో రీజనింగ్ క్లాస్ స్టార్ట్ చేసేపోయే ముందు ఫస్ట్ మనం ఈ వాల్యూస్, ఈ లెటర్స్కి మనకి ఈ నంబర్స్ అనేవి అసైన్ అయి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎలా అసైన్ అయి ఉంది, ఇది మనకు గుర్తుండాలి కదా. ఇదే చాలా మందికి ప్రాబ్లం అనమాట. ఏ అంటే 1 లేదా ఈ అంటే ఎంత 5, ఇది కౌంట్ చేసుకునేటప్పటికే మనకి రీజనింగ్ని సాల్వ్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది అండ్ రీజనింగ్ కూడా చాలా హార్డ్ అవుతుంది. ఈ టేబుల్ అనేది మనకు గుర్తుంటే రీజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో ఫస్ట్ ఈ టేబుల్ని ఎలా గుర్తుంచుకోవాలి అని చెప్పి ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 5 మల్టిపుల్స్ తీసుకుందాం. 5 మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి? ఈ ఉంది. నెక్స్ట్ 10 దగ్గర జే ఉంటుంది. నెక్స్ట్ ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఓకేనా? ఇక్కడ ఏమైంది, మనకి ఈజోటి వచ్చింది. ఇది గుర్తుంచుకోండి, ఈజోటి. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. సో ఈజోటి గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చినాయి కదా. 26లో మనకి 5 లెటర్స్ గుర్తుంటాయి. ఈ 5కి బిఫోర్ లెటర్, ఆఫ్టర్ లెటర్ అంటే టోటల్గా మనకి 3 లెటర్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. 3 into 5 అంటే 15. 26లో ఆల్రెడీ మనకి 15 లెటర్స్. ఈ జస్ట్ ఈజోటి గుర్తుంచుకుంటే ఈజీగా మనకి గుర్తుంటాయి అనమాట. అండ్ ఇంకో ట్రిక్ చూడండి ఇక్కడ. నౌ ఏ అనేది మనకి యూజువల్గా గుర్తుంటుంది. జెడ్ అనేది, ఏ అనేది స్టార్టింగ్ కాబట్టి 1, జెడ్ అనేది లాస్ట్ కాబట్టి 26. వీటికి ట్రిక్స్ అనేది అవసరం లేదు. సిమిలర్గా ఎమ్ కూడా. ఎమ్ అనేది మిడిల్ అయింది కదా, మిడిల్ ఆల్ఫాబెట్ కాబట్టి M13 అయితే మనకి M బిఫోర్ వచ్చేది ఏంటి? ఎల్. M తర్వాత వచ్చేది ఎన్. సో ఎల్ అనేది 12 అయింది, ఎన్ అనేది 14 అయింది. ఈ పేరు కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. M అనేది బిట్వీన్ లెటర్ కాబట్టి 13 అయింది. 13 బిఫోర్ వచ్చేది ఎల్ 12, 13 తర్వాత వచ్చేది 14, దట్ ఈస్ ఎన్. ఇక్కడ మనకి 3 లెటర్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఏ అయిపోయింది, జెడ్ అయిపోయింది, ఈజోటి ఈ, జే, ఓ, టీ, వై, ఇన్ని లెటర్స్ అయిపోయినాయి. సో రిమైనింగ్ లెటర్స్ చూద్దాం. సో మనకి ABCD ఈ 4 లెటర్స్ కూడా మనకి అవసరం లేదు ట్రిక్, బికాస్ ఇక్కడ 1 తర్వాత 2, 3, 4, 5 దాకా మనకి ట్రిక్ అనేది ఏమీ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎఫ్ చూడండి. ఎఫ్ అంటే ఫిక్స్ అనుకుందాం. ఫిక్స్ అంటే 6. సో ఎఫ్ ఫిక్స్ 6. సో ఎఫ్ లెటర్ చూడంగానే మనకి ఇక్కడ 6 అనే నంబర్ గుర్తు రావాలి. సో ఎఫ్కి ట్రిక్ వచ్చేసి ఫిక్స్. నెక్స్ట్ జీని మనం ఇలా రాస్తాం కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 7 అనేది ఫామ్ అవుతుంది కదా. జీ చూడంగానే మనకి ఆటోమేటిక్గా 7 అనే నంబర్ గుర్తుకు రావాలి. ఈ లెటర్లోనే మనకి 7 అనేది హైడ్ అయి ఉంది. ఈజీగా మనం జీ చూడంగానే ఇంకెప్పుడైనా కానీ 7 అని చెప్పేసేయచ్చు. నెక్స్ట్ హెచ్ ఇలా ఉంటుంది. ఈ హెచ్ని ఇలా అండ్ అప్పర్ సైడ్ అండ్ డౌన్ సైడ్ జాయిన్ చేస్తే మనకి ఏ లెటర్ వస్తుంది? ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది? 8 వస్తుంది కదా. సిమిలర్గా మనం హెచ్ని చూడంగానే కూడా 8 అని చెప్పేసేయచ్చు. కొన్ని లెటర్స్ ఎలా ఉంటాయంటే మనం వాటిని చూడంగానే నంబర్ అనేది ఆ లెటర్స్లోనే హైడ్ అయి ఉంటుంది. జీలో ఎలా అయితే 7 ఉందో, హెచ్లో ఎలా అయితే 8 ఉందో, అలాగా మనం హెచ్ని చూడంగానే 8 అని చెప్పేయచ్చు. నౌ 9, 1 ఇక్కడ ఐ ఉంది. ఐ అంటే ఇలా ఉంది. సో ఇలా జస్ట్ మనం 1 రౌండ్ని ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 9 వస్తుంది కదా. సో ఐ అంటే 9. నెక్స్ట్ ఇలా గుర్తు లేకపోయినా కానీ జే అంటే 10 కదా. జే బిఫోర్ వచ్చేది మనకి ఐ అంటే 9. సో ఇలా కూడా మనం ఐని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కే చూడండి. కేని మనం ఇలా రాస్తాం. 2 లైన్స్ అంటే 2 స్ట్రైక్స్ ఇస్తున్నాం కదా. కేకి 2 లైన్స్ ఇస్తున్నామంటే ఇక్కడ 2 లైన్స్ ఇలా యాడ్ చేసుకుంటే, అంటే ఇలా రాసుకుంటే మనం ఇక్కడ కే వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. సో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇలా మనము 2 లైన్స్ చేసుకున్నాం. సిమిలర్గా ఇక్కడ వి చూడండి. వీకి కూడా 2 లైన్స్ ఇలా జాయిన్ చేస్తున్నాం కదా. ఇలాగా జాయిన్ చేస్తే 11 అవుతుంది. అలానే ఇలా వర్టికల్గా జాయిన్ చేస్తే ఈ వాల్యూ ఏమైంది? 22 అయింది. సో 2 లైన్స్ వచ్చినప్పుడు 2 సేమ్ నంబర్స్ వస్తాయి. అది ఫస్ట్ కే వస్తుంది కాబట్టి 11 అంటున్నాము. కే తర్వాత వచ్చేది వి కాబట్టి 22 అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి కే గుర్తుంది, వి కూడా గుర్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ చూసినట్లయితే డబ్ల్యూ మనం ఇలా రాస్తాం కదా. ఇలా అంటే ఇక్కడ డబ్ల్యూ వాల్యూ ఏముంది? 23 ఉంది. 23 అంటే 3ని మనం ఇలా రాస్తున్నాం. ఈ 3ని మనం ఇలా అప్ సైడ్ రాస్తే ఏమవుతుంది? డబ్ల్యూ వస్తుంది కదా. సో మనకి డబ్ల్యూ అనేది 20 తర్వాత ఉంటుంది అని మాత్రం ఐడియా ఉంటుంది. బట్ 23 24 అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ 3 వస్తుంది చూడండి డబ్ల్యూలో. సో ఈ వాల్యూ అనేది 23 అవుతుంది. నా మనం ఎల్ చేసాం, ఎం చేసాం, ఎన్ చేసాం, ఓ కూడా చేసాం. పి అనేది ఓ తర్వాత వస్తుంది కాబట్టి 16. ఓకేనా? ఇక్కడ 17 అంటే
క్యూ. సో దీనికి మాత్రం ట్రిక్ 17 హ్యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకోవాలి. క్యూ వాల్యూ అనేది 17 అని. నెక్స్ట్ ఆర్ని కూడా మనము హెచ్ లాగే సిమిలర్, ఇక హెచ్ని ఎలా అయితే జాయిన్ చేసామో ఆర్ని ఇలా రాస్తారు కదా ఆర్ అని చెప్పి, ఓకేనా. సో ఇలాగ జాయిన్ చేస్తే మనకి ఇక్కడ 8 కనపడుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి 8 కనపడితే అంటే ABCDEFGH అనేది స్టార్టింగ్లో వస్తుంది, అప్పుడు 8 అని తీసుకోవాలి. ఇక్కడ ఎం తర్వాత అంటే జెడ్కి దగ్గరలో ఉంది కదా, జెడ్కి దగ్గరలో 8 కనపడితే 18 తీసుకోవాలి, దట్ ఈస్ ఆర్. నెక్స్ట్ ఎస్ అనేది టీ ముందు వస్తుంది కాబట్టి టీ ముందు వస్తుంటే ఎస్ అనేది 19 అయింది. నెక్స్ట్ టీ అనేది 20 అని ఎలా గుర్తుంచుకుంటాం, మనకి మ్యాచెస్ తెలుసు కదా, 1 డే మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్, సంథింగ్ అలా మ్యాచెస్ ఉంటాయి కదా, దాంట్లో మనం T20 మ్యాచెస్ అని అంటారు, అవునా. సో అలాగా ఈ టీ చూడంగానే మనకి 20 అనే నంబర్ గుర్తు రావాలి. టీ అనగానే 20 అనాలి, ఓకేనా. సో టీ అంటే 20. నెక్స్ట్ యూ చూడండి, టీ తర్వాత యూ వస్తుంది కాబట్టి టీ ఎంత అయితే బాగా మనకి ఇప్పుడు ఈ ట్రిక్ ద్వారా మనకి టీ అనేది చాలా తొందరగా గుర్తుండిపోయింది. సో అందుకని టీ చూడంగానే 20 అనేది గుర్తొచ్చింది. అలానే యూ చూడంగానే 21 అని చెప్పి టీ తర్వాత కాబట్టి ఈ యూ కూడా మనకి గుర్తుండిద్ది. నెక్స్ట్ వి చెప్పుకున్నాం, ఇక్కడ XYZ. సో ఎక్స్ అంటే 24, డబ్ల్యూ తర్వాత వై అనేది ఈజోటీలో 25 వచ్చింది, జెడ్ అనేది లాస్ట్ వాల్యూ కాబట్టి జెడ్ ఈస్ 26. సో ఇలాగా నేను ఈ ట్రిక్ని ఫామ్ చేశాను. ఈ ఈజోటీ అనేది గూగుల్లో సమ్వేర్ చూశాను అనమాట. నెక్స్ట్ ఈ ట్రిక్స్ అనేవి ఓన్గా ఫామ్ చేశాను. మీకు యూజ్ అయితే మీరు ఇది ఫాలో అవ్వండి, ఓకేనా. నేనైతే ఇలానే ఫాలో అవుతాను. సో కే చూడంగానే 11 అని చెప్పి, డబ్ల్యూ అంటే 23 అని. సో నాకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది మీకు ఎలా ఈజీగా గుర్తుందా లేదా ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 of the following 4 letters pairs are alike in a certain way and thus form a group. Which is the letter cluster pair that doesn't belong to that group? సో ఇక్కడ 3 pairs అనేవి సిమిలర్గా ఉన్నాయి, ఒక పేర్ అనేది సిమిలర్గా లేదు. సో ఆడ్ పేర్ అనేది ఏంది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ డబ్ల్యూ చూసాం కదా, డబ్ల్యూ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, 3 ఇలా వస్తుంది అన్నాం. సో డబ్ల్యూ ఈస్ 23. ఎన్ అంటే ఎం తర్వాత వస్తుంది, దట్ ఈస్ 14. ఆర్ అంటే ఇక్కడ ఆర్ని ఇలా జాయిన్ చేస్తే 8 అవుతుంది కదా, 8 అంటే జెడ్కి దగ్గరలో ఉంది, దట్ ఈస్ 18. యూ టీ తర్వాత వస్తుంది యూ కాబట్టి యూ ఈస్ 21. సో ఇప్పుడు 23 అండ్ 18కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 23 -5 చేస్తే 18 అవుతుంది. 14 తర్వాత 21 వచ్చింది అంటే +7 చేస్తుంటే 21 వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ అంటే 14, ఈ అంటే 5 అని చెప్పుకున్నాం కదా ఈజోటీలో. సో 5. ఐని మనం ఇలా జాయిన్ చేస్తే 9 అవుతుంది. సో ఐ ఈజ్ 9. కే 2 స్ట్రైక్స్ వచ్చినాయి అంటే 11. సో ఇప్పుడు 14 నుంచి 9 అవ్వాలంటే ఇక్కడ మనం -9 చేయాలి. 5 నుంచి 11కి వెళ్ళాలంటే +6 చేయాలి. సిమిలర్గా టీ అంటే 20, కే అంటే 11, ఓ అంటే ఇజోటీ దట్ ఈస్ 15, ఆర్ అంటే జాయిన్ చేస్తే 8 అవుతుంది కదా అంటే 18. సో 20లో మనం -5 చేస్తే 15, 11కి మనము +7 యాడ్ చేస్తే 18 వస్తుంది. సో +7. నెక్స్ట్ క్యూ అంటే 17, హెచ్ అంటే 8, ఎల్ ఈస్ 12, ఓ ఈస్ 15. సో 17లో -5 అండ్ 8కి ఎంత యాడ్ చేస్తున్నాం మనం, 7 యాడ్ చేస్తున్నాం, +7 యాడ్ చేస్తే 15 వస్తుంది. సో ఇక్కడ -5 +7, -5 +7, -5 +7. ఇక్కడ ఆడ్గా ఉంది మనకి బి ఆప్షన్ కదా, -5 +6 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ select the pair that follows the same pattern as that followed by the 2 set of pairs given below. Both pairs follow the same pattern. సో ఇక్కడ ఈ ప్యాటర్న్, ఈ 2 pairs అనేవి, ఈ 2 సెట్స్ అనేవి ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యే పెయిర్ అనేది ఏది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ అంటే 23, నెక్స్ట్ కే అంటే 11, ఏ అంటే 1, యూ అంటే టీ తర్వాత దట్ ఈస్ 21, ఎల్ అంటే మనము ఎం ముందు కదా, ఎం 13 అయితే ఎల్ వచ్చేసి మనకి 12 అయింది, జెడ్ ఈస్ 26. సో ఇక్కడ చూడండి 23 నుంచి 21 అవుతుంది అంటే -2 జరుగుతుంది, ఇక్కడ -2. నెక్స్ట్ 11 నుంచి 12 +1 కదా, సో +1 యాడ్ చేస్తే 12 వస్తుంది. అగైన్ 1 నుంచి 26 అంటే 1 ఏ అయితే మనకి నెక్స్ట్ వెళ్ళాలంటే బి అవ్వాలి, కానీ ఇక్కడ రివర్స్లో వెళ్తుంది అంటే జెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ -1 జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ కదా, ఇక్కడ ఎస్ అనేది మనకి 19 అనుకుందాం, క్యూ అంటే 17, సో 19 -2 ఈ 17. ఎం తర్వాత ఎన్, ఎక్స్
వైకి బిఫోర్ రావాల్సింది ఎక్స్ కాబట్టి ఇక్కడ వై తర్వాత మనకి బిఫోర్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ చూడండి నవ్ ఓ ఉంది కదా, ఓ అంటే మనకి 15 అని తెలుసు. 15లో -2 చేస్తే మనకి 13 అవుతుంది. సో 13 అంటే ఎం కదా, సో ఇక్కడ ఎం వచ్చింది. నెక్స్ట్ ఓ తర్వాత మనకి పి వస్తుంది. సో సేమ్ ఓ తర్వాత పి. ఇక్కడ డబ్ల్యూ ముందు ఏముంటుంది మనకి, డబ్ల్యూ అనేది 23 అయితే మనకి 22 వి అయింది కదా. సో సేమ్ ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ బికాస్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ ప్యాటర్న్ని ఫాలో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఒకటే పేరు ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యేది ఇస్తారు కాబట్టి మనకి అదే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ పేజ్ ఈజ్ కోడెడ్ యాజ్ అండ్ GAPS gaps is coded as what is the code for S in that language. సో ఇక్కడ సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో పేజ్ని ఇలా కోడ్ చేశారు, గ్యాప్స్ని ఇలా కోడ్ చేశారు. ఎస్ అనేది ఎంత డిజిట్ని రిప్రజెంట్ చేస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ PAGE GAPS మనకి లెటర్స్ అనే సేమ్ ఉంది చూడండి. జీ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఏ కూడా ఉంది, పి కూడా ఉంది. సో PAG కామన్గా ఉంది కదా. సో ఇక్కడ కామన్గా ఉన్న నంబర్స్ ఏంటి, 612 6 ఉంది, 1 ఉంది, 2 లేదు కానీ 3 ఉంది. అంటే ఇక్కడ 2 ఏమో ఈని రిప్రజెంట్ చేస్తుంది, 7 ఏమో ఎస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం అడుగుతుంది 7 ఎస్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 7. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ద certain code language OWES is coded as 5172 and news is coded as 4521. what is the code for N in that language? సో ఇక్కడ కామన్గా ఏమున్నాయో చూద్దాం ఫస్ట్, ఓకేనా. ఎన్ ఇక్కడ ఉందా, లేదు. నెక్స్ట్ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది. డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఉంది. ఎస్ బోత్ రెండిట్లో ఉంది. సో ఇక్కడ నంబర్స్ కూడా 5172. సో 5 ఇక్కడ ఉంది, 1 ఉంది, 7 లేదు, సో 2 ఉంది. సో రిమైనింగ్ మనకి ఏమైంది, ఎన్ వాల్యూ అనేది 4 అయింది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ LPHK ఈజ్ రిలేటెడ్ టు NRJM in a certain way based on the English alphabetical order. In the same way OSKN is related to QUMP. To which of the following is RVNQ related following the same logic? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే LPHK అనేది NRJMకి ఎలా అయితే రిలేట్ అయిందో సేమ్ ఇక్కడ మనకి OSKN కూడా QUMPకి రిలేట్ అవుతుంది. అయితే RVNQ అనేది ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి సరిపోయిద్దో ఈ లాజిక్కి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఎల్ అనేది ఏమవుతుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది. ఎంని క్యాన్సిల్ చేసి అంటే ఎంని స్కిప్ చేసేసి ఎన్ రాసుకున్నారు. నెక్స్ట్ ఓ ఉంది, ఓ తర్వాత పి ఉంది, పి తర్వాత క్యూ వచ్చింది కదా, క్యూని స్కిప్ చేసి ఆర్ రాశారు. హెచ్ ఉంది, హెచ్ తర్వాత ఐ వచ్చింది, ఐని స్కిప్ చేసి జే. సిమిలర్గా కే తర్వాత ఎల్ని స్కిప్ చేసి ఎం రాశారు. అంటే 1 వాల్యూని స్కిప్ చేసి నెక్స్ట్ రాస్తున్నారు, అంటే +2 అవుతుంది. ఇక్కడ సేమ్ చూడండి, ఓ ఉంది కదా, ఓ తర్వాత మనకి ఏమైంది, ఇక్కడ క్యూ వస్తుంది. అంటే ఏం స్కిప్ చేస్తున్నారు, పీని స్కిప్ చేస్తే క్యూ వస్తుంది. ఎస్ ఉంది, ఎస్ తర్వాత మనకి టీని స్కిప్ చేస్తే యూ వస్తుంది. అంటే 1 వాల్యూని స్కిప్ చేస్తున్నారు. సిమిలర్గా ఆర్ ఉంది కదా, ఆర్ తర్వాత మనకి ఏం రావాలి, ఎస్ రావాలి. ఎస్ని స్కిప్ చేస్తే టీ రావాలి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతే రిమైనింగ్ 2 ఆప్షన్స్లో ఆర్ తర్వాత టీ, వి తర్వాత వి అనేది 22, 23 స్కిప్ అయిపోతే 24, దట్ ఈస్ ఎక్స్ రావాలి. సో ఇప్పుడు ఎస్ఆ పీనా ఎస్ఆ అని చెప్పి చూడటానికి లాస్ట్ ఏముంది మనకి, ఇక్కడ పీ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. సో ఇక్కడ క్యూ ఉంది. క్యూ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, 17 కదా. 17 తర్వాత 18ని స్కిప్ చేస్తే 19 రావాలి. 19 అనేది ఎస్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పి అనేది మనకి ఎంత అయింది, 16 అయింది కదా. సో ఐ అంటే 9, ఇక్కడ పి ఉంది, పి అంటే ఇలా రివర్స్లో ఉంటుంది కాబట్టి మనం 16 అని చెప్పి తీసుకుంటున్నాం. 16 ఇలా ఉంటుంది కదా, 16 చూడండి, 6 ఇలా 1. సో కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి పీని 16 అని చెప్పి కన్సిడర్ చేసుకోవచ్చు. లేదా ఇజోటీలో ఓ తర్వాత పి, దట్ ఈస్ 16. ఓకేనా. నెక్స్ట్ 4 of the following 5 figures are alike in a certain way and thus form a group. Which figures does not belong to that group? సో ఇక్కడ చూడండి మనకి 5 ఫిగర్స్ ఇచ్చారు. అయితే ఇందులో 4 అనేవి సేమ్గా ఉంటాయి, ఒకటి అనేది ఆడ్గా ఉంటుంది. ఆ ఆడ్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సర్కిల్ తీసుకుంటే సర్కిల్ అనేది ఈక్వల్గా హాఫ్లో ఉంది. ఇక్కడ కూడా హాఫ్కి
ఉంది, ఇక్కడ కూడా హాఫ్ అండ్ హాఫ్ ఉంది, సేమ్ ఉంది కదా. కానీ ఇక్కడ మాత్రం మనకి సర్కిల్ ఫుల్ ఉంది, హాఫ్లో లేదు. నెక్స్ట్ ట్రయాంగిల్ కూడా ఇక్కడ కరెక్ట్గా హాఫ్కి ఉంది, కానీ ఈ ఫిగర్స్లో మనకి ట్రయాంగిల్ మీద ఏ మార్క్ హాఫ్కి కట్ అయ్యలేదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, if 2 is added to each odd digit and 1 is subtracted from each even digit in the number, which of the following digits will be third from the left in the new number thus formed? సో ఇక్కడ 2 ఈచ్ ఆడ్ డిజిట్లో నుంచి 2ని మనము ఆడ్ డిజిట్ అయితే 2ని యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్ అయితే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏముంది, 2 5 8 6 4 7 3. 2 అనేది ఈవెన్ కదా, సో ఈవెన్ అయితే ఏమన్నారు, 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 - 1 ఈస్ 1. నెక్స్ట్ 5 అంటే ఆడ్, ఆడ్ అంటే 2 డిజిట్ యాడ్ చేయాలి, 2ని యాడ్ చేయాలి. సో 5 + 2 ఈస్ 7. 8 ఈస్ ఈవెన్, -1 చేయాలి, దట్ ఈస్ 7. 6 కూడా ఈవెన్, -1 చేస్తే 5. 4 అనేది కూడా ఈవెన్, -1 చేస్తే 3. 7 అనేది ఆడ్, ఆడ్ వచ్చిందంటే 2 యాడ్ చేయాలి. 7 + 2 ఈస్ 9. సో మనని అడుగుతుంది జస్ట్ ఇక్కడ విచ్ డిజిట్ విల్ బీ థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి థర్డ్ డిజిట్ ఏది, 7 కదా. సో మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడ దాకా సాల్వ్ చేస్తే సరిపోయింది. సో 7 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, IJK ranked 89th from the bottom and 19th from top in his class. How many students are there in class? సో IJK అనే పర్సన్ బాటమ్ నుంచి 89th, 89th ఓకేనా, టాప్ నుంచి ఏమో 19th. అంటే ఈ 2 ప్లేసెస్, ఇది సేమ్ ప్లేస్ని 2 టైమ్స్ కౌంట్ చేశారు కదా, అందుకని 89 + 19 అంటే 108. 108లో నుంచి మనము 1 టైమ్ని క్యాన్సిల్ చేస్తే మనకి 107 వస్తుంది. అంటే క్లాస్లో టోటల్ 107 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే 8 కదా, I అంటే 9, F అంటే ఫిక్స్ దట్ ఈస్ 6. నా కే అంటే 2 స్ట్రైక్స్ దట్ ఈస్ 11, L అంటే కే తర్వాత వస్తుంది 12, I అంటే 9. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, 8 ఉంది, 8 తర్వాత మనము +2 చేస్తుంటే +3 చేస్తుంటే 11కి వెళ్తున్నాం. సేమ్ 9 ఉంది, 9కి +3 చేస్తుంటే 12 వెళ్తుంది. నెక్స్ట్ 6 ఉంది, 6కి +3 చేస్తే 9 అవుతుంది కదా. సిమిలర్గా ఇక్కడ మనకి n వచ్చింది, n అంటే 14. సో 11 + 3 అంటే 14. 12 + 3 చేస్తే మనకి 15 రావాలి, 15 అంటే ఓ. సో ఇక్కడ ఓ వచ్చింది కదా, అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే +3 అనేది యాడ్ అవుతుంది. సో క్యూ అంటే 17, 17 + 3 అంటే 20, టీ 20. సో ఫస్ట్ లెటర్ మనకి టీ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ టీ ఉంది మనకి, 3 ఆప్షన్స్లో ఉంది. సో ఆప్షన్ సిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ TU ఉంది, ఇక్కడ కూడా TU ఉంది, ఇక్కడ TV ఉంది, అవునా. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఆర్ అంటే మనకి 18 కదా, 18 + 3 అంటే దట్ ఈస్ 21. సో 21 అంటే T20 అయితే మనకి 21 ఏమైంది, U అయింది. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఓ ఉంది, ఓ అంటే 15, 15 + 3 అంటే 18, 18 అంటే ఇక్కడ మనం ఆర్ అనుకుందాం, ఇలా జాయిన్ చేస్తే 8 వస్తుంది, దట్ ఈస్ 18. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, F, G, H, I, J and Q live on 6 different floors on the same building. సో ఫస్ట్ మనము ఇక్కడ దాకా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్లో ఇంతమంది ఉంటున్నారు, 6 మెంబర్స్. సో ఇక్కడ ఒక బిల్డింగ్ని తీసుకుందాము, ఈ బిల్డింగ్లో 6 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th, 5th అండ్ 6th ఫ్లోర్, ఓకేనా. ఇప్పుడు ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఇస్ నంబర్డ్ 1. సో నంబర్ 1 అలానే చేసాం మనం. ఫ్లోర్ అబౌవ్ ఇట్ నంబర్ 2 అండ్ సో ఆన్ టిల్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈస్ నంబర్డ్ 6. సో 6 దాకా మనం నంబరింగ్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్, నో వన్ లివ్స్ బిలో జే. సో జే కన్నా కింద ఎవరు ఉండరు అని చెప్పి అన్నారు. అంటే జే ఏమవుతుంది, లోవర్ మోస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు జే. సో ఇక్కడ జే ఉంటే నెక్స్ట్ ఓన్లీ 2 people లివ్స్ బిట్వీన్ జే అండ్ జీ. జే అండ్ జీ మధ్యలో ఓన్లీ 2 peoples ఉంటారు అన్నారు. సో జీ ఇక్కడ ఉంటే అప్పుడు 2 peoples ఈ రెండిట్లో ఉంటారు కదా. నెక్స్ట్, ఓన్లీ ఐ లివ్స్ అబౌవ్ క్యూ. ఐ ఒక్కలే క్యూ పైన ఉంటారు, అంటే ఇంకా క్యూ పైన ఇంకెవ్వరు ఉండరు. సో క్యూ అనేది ఇక్కడ వస్తే క్యూ పైన ఐ ఒక్కటే కదా ఉండేది. సో క్యూ పైన ఐ ఒక్కటే ఉండిద్ది. సో ఓన్లీ ఐ లివ్స్ అబౌవ్ క్యూ, ఓన్లీ ఐ లివ్స్ అబౌవ్ క్యూ, సాటిస్ఫైన్ కదా. నెక్స్ట్, హెచ్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఫ్లోర్. సో ఇక్కడ రిమైనింగ్ మనకి
3 and 2 ఈ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. హెచ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉంటారు అన్నారు. సో అప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ సెకండ్ అయితే కాబట్టి హెచ్ అనేది ఇక్కడ ఉంటున్నారు. సో రిమైనింగ్ మనకి ఎవరిని మిస్ చేసాం, ఇక్కడ ఎఫ్ని కౌంట్ చేయలేదు కాబట్టి ఎఫ్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. నౌ హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ క్యూ? ఎఫ్ అండ్ క్యూలో ఎంతమంది ఉంటున్నారు? ఎఫ్ అండ్ క్యూలో ఓన్లీ 1 పర్సన్, దట్ ఈస్ జీ. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి అంటే 1 పర్సన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, select the correct mirror image of the given figure when the mirror is placed at line mn has shown. సో ఇక్కడ మిర్రర్ని ప్లేస్ చేస్తే ఫిగర్ అనేది మనకి ఎలా వస్తుంది? సింపుల్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఏపీఎల్ఎన్ రావాలి. ఓకేనా, ఇక్కడ ఏపీఎల్ఎన్తో మనకి సిరీస్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ పీతో స్టార్ట్ అయింది కదా, సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏపీఎల్ఎన్, సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా ఆప్షన్ చెక్ చేయాలి, అప్పుడే మనము ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏపీఎల్ఎన్, కానీ ఇక్కడ ఎన్ అనేది స్మాల్ ఉంది, ఇక్కడ మనకి ఎన్ అనేది క్యాపిటల్ ఇచ్చారు కదా, ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఏపీఎల్ఎన్, సో ఇక్కడ సేమ్ ఏపీఎల్ఎన్ అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఎన్బి ఉంది, కానీ ఇక్కడ బిఎన్ వచ్చింది కదా, సో ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, Ryan starts from point A and drives 13 kilometers towards east. సో సెంటెన్స్ బై సెంటెన్స్ మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. రయాన్ ఫస్ట్ పాయింట్ ఏ దగ్గర ఉన్నారు. సో పాయింట్ ఏ అనేది మనము ఇక్కడ ఉంది అని తీసుకుందాం. ఓకేనా, నౌ ఏ నుంచి అతను ఏం చేశాడు? టువర్డ్స్ 13 కిలోమీటర్ ఈస్ట్ ట్రావెల్ చేశారు. సో ఇక్కడ నార్త్ ఈ సైడ్ ఉంటే సౌత్ ఈ సైడ్, ఈస్ట్ ఈ సైడ్, వెస్ట్ ఈ సైడ్ ఉంటుంది. ఈస్ట్కి అతను 13 కిలోమీటర్స్ వెళ్ళారు. సో 13 కిలోమీటర్స్ ఈస్ట్. నెక్స్ట్, ఇప్పుడు అతను ఏ సైడ్ ఫేస్ చేస్తున్నారు? ఇలా నుంచి ఇలా వెళ్తే ఈ సైడ్ చూస్తున్నాడు కదా. నౌ దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఇతనికి ఇప్పుడు ఈ సైడ్ చూస్తుంటే లెఫ్ట్ ఏమైద్ది? మనం ఇలా నుంచున్నాం అనుకోండి, ఇక్కడ మనకి లెఫ్ట్ ఏమైంది? ఈ సైడ్ లెఫ్ట్ అయ్యింది కదా. సో నౌ లెఫ్ట్ టర్న్ తీసుకొని అతను 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. సో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. అగైన్ ఇప్పుడు అతను ఈ సైడ్ ఫేస్ చేస్తున్నారు. మనం ఎలా అయితే ఉన్నామో అలానే అతను కూడా ఫేస్ అనేది ఆ సైడ్ ఉంది. ఇప్పుడు హీ టర్న్స్ లెఫ్ట్, మనకి లెఫ్ట్ ఏమైంది? ఇప్పుడు ఈ సైడ్ అయింది. సో లెఫ్ట్ తిరిగి అతను 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ ఆల్రెడీ 13 ఉంది కదా, సో 13 తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ దాకా 13 అయితే ఎక్స్ట్రా 2 కిలోమీటర్స్, దట్ ఈస్ టోటల్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. నౌ అతను ఈ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. దెన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్, ఇప్పుడు అతనికి లెఫ్ట్ ఈ సైడ్ అయితే లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్ అతను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో టోటల్ ఇక్కడ దాకా మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఇక్కడ దాకా 6 కిలోమీటర్స్, అప్పుడు మనకి 11 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు అతను ఈ సైడ్ ఫేస్ చేస్తున్నారు. నౌ హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్. ఇప్పుడు అతను ఇలా నుంచి ఉంటే అతనికి లెఫ్ట్ ఏమైద్ది? ఈ సైడ్ అనేది లెఫ్ట్ అయింది. సో అతను లెఫ్ట్ టర్న్ తీసుకొని 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. సో 2 కిలోమీటర్స్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 2 తీసుకున్నాం కదా, అంటే ఈ పాయింట్ దాకా 2 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తాడు అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ పి. సో ఈ పాయింట్ అనేది పి అనుకుంటే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. సో ఇప్పుడు ఆయన ఏ డైరెక్షన్లో వెళ్ళాలి పాయింట్ ఏని రీచ్ అవ్వడానికి? టాప్ డైరెక్షన్ అంటే నార్త్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి? ఇక్కడ చూడండి 6 అని చెప్పుకున్నాం కదా. సో 6 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. Option C is our answer. 6 kilometers to the north. Option C is our answer. Next, which of the following letter clusters will replace the question mark in the given series to make it logically complete? So ఇక్కడ మనకి లెటర్ అండ్ నంబర్ ఇచ్చారు, మళ్ళీ లెటర్ నంబర్, అలాగా ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏ వాల్యూ రావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం నంబర్ చూద్దాం. 3 తర్వాత 9 వచ్చింది అంటే 3 స్క్వేర్ అయింది అనుకుంటే 3 స్క్వేర్ ఈజ్ 9 కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 9 స్క్వేర్ చేస్తే 81 రావాలి, కానీ ఇక్కడ 1 నంబర్ స్కిప్ అయిన తర్వాత 81 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, 81ని మనం స్క్వేర్ చేస్తే మనకి 243 రాదు, కానీ 81 ఇంటూ 3 చేస్తే 3 1s is 3, 3 8s is 24, అంటే ఇక్కడ మనకి 3 మల్టిపుల్తో వెళ్తుంది. 3 ఇంటూ 3 ఈజ్ 9, 9 ఇంటూ 3 చేస్తే 27 కదా, మనకి నంబర్ అనేది 27 రావాలి. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 21 ఉంది, 27 ఇక్కడ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, now refer to the following letter, number and symbol series and answer the question that follows. Counting to be done from left to right only. If all the numbers are dropped, numbers అన్నిటిని డ్రాప్ చేస్తే ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ నుంచి ఫోర్త్లో మనకి ఏ వాల్యూ ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏమన్నారు? నంబర్స్ని డ్రాప్ చేయమన్నారు.
ఇక్కడ డి ఉంది, సో డి అనేది నంబర్ కాదు. నెక్స్ట్ ఆర్ ఉంది, ఆర్ కూడా నంబర్ కాదు. ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ కూడా నంబర్ కాదు. ఎఫ్ ఉంది, ఎఫ్ కూడా సింబల్ కాదు. ఫస్ట్ నుంచి 4th ప్లేస్ అనేది ఏముంటుంది మనకి, ఎఫ్ ఉంటుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. డైరెక్ట్గా మొత్తం సాల్వ్ చేయాల్సిన నీడ్ లేదు. వాళ్ళు ఎంత మట్టుకు అడిగారో అంత మట్టుకే మనము సాల్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, if 1 is added to each odd digit and 2 is subtracted from each even digit in the number, what will be the sum of the highest and lowest digits in the number thus formed? సో మనకి ఇక్కడ ఏమని అడిగారంటే 1 ఏమో ఆడ్ డిజిట్ నుంచి యాడ్ చేయాలి, 2 ఏమో ఈవెన్ డిజిట్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ ఇన్ ద నంబర్ థస్ ఫార్మ్డ్ ఈస్ అని అన్నారు. అవునా? సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ నంబర్ ఏముంది, 7 1 2 3 5 4 6. ఇందులో హైయెస్ట్ ఏమైంది మనకి 7 అయింది కదా. సో 7లో నుంచి 7 అనేది ఆడ్ అంటే ఏమన్నారు, 1ని యాడ్ చేయమన్నారు. సో 7 + 1 చేస్తే 8 వస్తుంది. నౌ ఇక్కడ లోవెస్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. 1 అనేది మనకి ఏమవుతుంది, ఆడ్ అవుతుంది కదా. సో ఆడ్కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. సో ఈ 2 అనేది మనకి లోవెస్ట్. 0 అయితే రాలేదు కదా, మనకి యూజువల్గా 0 అనేది లోవెస్ట్. సో 2 కన్నా లెస్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. నెక్స్ట్ 2 ఉంది, 2 అంటే ఏంటి, ఈవెన్లో నుంచి 2ని మైనస్ చేయమన్నారు. సో 2 - 2 చేస్తుంటే 0 వస్తుంది, అంటే లోయెస్ట్ వాల్యూ ఇక్కడ మనకి 0 వస్తుంది. హైయెస్ట్ వాల్యూ ఏమో 8 ఉంది. 8 - 0 ఈజ్ 8. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. యూజువల్గా మనం ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆడ్, దట్ ఈస్ 7 ఆడ్ కాబట్టి 7 + 1 8. అగైన్ 1 అంటే ఆడ్, 1 + 1 ఈజ్ 2, 2 - 2 ఈజ్ 0. అలాగా 3 అంటే ఆడ్ కాబట్టి 3 + 1 4. హోల్ కంప్లీట్ నెంబర్ని యాడ్ చేసుకున్నా కానీ సేమ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 5 కదా, 5 అంటే ఆడ్, 5 + 1 అంటే 6. 4 అంటే ఈవెన్, 4 - 2 ఈజ్ 2. 6 అంటే ఈవెన్, 6 - 2 అంటే 4. ఇప్పుడు కంప్లీట్ చూసుకుంటే 8 అనేది హైయెస్ట్ అయింది, 0 అనేది లోయెస్ట్ అయింది. సో అందుకని మనం డైరెక్ట్గా ఏం చేసాము, 7 అనేది హైయెస్ట్ కాబట్టి 7ని 1 యాడ్ చేసాము అండ్ లోయెస్ట్ వాల్యూని సెర్చ్ చేసి ఇలాగా మైనస్ చేసి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్, గగన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 13 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో ఫస్ట్ ఈ పాయింట్ దాకా సాల్వ్ చేద్దాం. గగన్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారు. పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ఈస్ట్ 13 kilometers ట్రావెల్ చేశారు. 13 kilometers. హీ దెన్ టేక్స్ రైట్ టర్న్. ఇప్పుడు ఈ సైడ్ ఉంటే అతనికి లెఫ్ట్ ఈ సైడ్ అయితే రైట్ ఈ సైడ్ అయితే. ఈ రైట్ టర్న్ తీసుకొని 15 kilometers డ్రైవ్ చేశారు. ఇక్కడి నుంచి 15 kilometers. నౌ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్ 17 kilometers. టర్న్స్ రైట్, ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటాడు అగైన్. సో అతను ఈ సైడ్ ఫేస్ చేస్తుంటే లెఫ్ట్ ఇదైతే రైట్ ఇదైతే కదా. ఇక్కడి నుంచి 17 kilometers అంటే మనకి ఇక్కడ దాకా 13 వచ్చింది. 13లో మనం 4 kilometers యాడ్ చేస్తే ఎక్స్ట్రా 17 వస్తుంది కదా. సో ఇది 4 kilometers, ఇది 13 kilometers. నౌ గగన్ ఇక్కడ ఉంటాడు. నౌ హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్ 16 kilometers. సో ఇక్కడ నుంచి అతను రైట్ టర్న్ తీసుకొని 16 kilometers వెళ్తారు. ఇక్కడ దాకా 15 వస్తుంది కదా. ఈ 15 నుంచి 1 kilometer ఎక్స్ట్రా, దట్ ఈస్ టోటల్ మనకి 16 kilometers. హీ టేక్స్ ఏ ఫైనల్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సైడ్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి రైట్ అనేది ఈ సైడ్ అయితే అతనికి. డ్రైవ్స్ 4 kilometers. సో ఈ పాయింట్ దాకా మనం 4 kilometers అనుకున్నాం కాబట్టి 4 kilometers అతను డ్రైవ్ చేసి పాయింట్ పి దగ్గర స్టాప్ చేస్తున్నాడు. సో స్టార్టింగ్ పాయింట్ ఏ అండ్ ఎండింగ్ పాయింట్ పి. హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. సో పాయింట్ ఏకి వెళ్ళటానికి అతను పి దగ్గర ఉన్నాడు కదా. సో డౌన్వర్డ్స్ రావాలి, అంటే సౌత్లో రావాలి. ఎంత కిలోమీటర్ ట్రావెల్ చేయాలి, 1 kilometer. సో 1 kilometers టు ద సౌత్. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter clusters are alike in the certain way. సో ఇక్కడ ఇచ్చిన 3 letter clusters అనేవి సేమ్గా ఉంటాయి. డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. ఒకటి అనేది ఆడ్గా ఉండిద్ది, ఆ ఆడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. నౌ ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ అంటే 14, క్యూ అంటే 17, టీ అంటే 20. 14 + 3 ఈజ్ 17, 17 + 3 అంటే 20. నౌ వి అంటే 22, ఎక్స్ అంటే 24, బి అంటే 2. 22 + 2 చేస్తే 24. 24 అంటే 25, 26, 1 అండ్ 2 +4 చేస్తున్నాం కదా. +4 చేస్తుంటే అప్పుడు మనకి బీకి వెళ్తున్నాం. నెక్స్ట్ జెడ్ అంటే 26, బి అంటే 2, ఎఫ్ అంటే 6. సో ఇక్కడ +4 చేస్తే 6 వస్తుంది. 26 అంటే +2, 1 అండ్ 2. నెక్స్ట్ ఎస్ అంటే 19, టీ యూ అంటే టీ తర్వాత వస్తుంది, దట్ ఈస్ 21. వై అంటే 25. నౌ
21 + 4 చేస్తే 25. ఇక్కడ చూస్తే +4 ఉంది. ఇక్కడ మాత్రం +3 ఉంది. సో అందుకని ఆప్షన్ ఏ అనేది ఆడ్ కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, refer to the following letter, number and symbol series. Answer the following question. Counting to be done from left to right only. How many such letters are there which are immediately preceded by number and also immediately followed by symbol? So ఇక్కడ లెటర్స్, ఎన్ని లెటర్స్ మనకి లెటర్స్ అని ఇచ్చారు. లెటర్ ముందు ఒక మనకి నంబర్ రావాలి, ఓకేనా. లెటర్ తర్వాత మనకి సింబల్ రావాలి. సో ఇక్కడ పెయిర్ అనేది నంబర్ లెటర్ సింబల్ ఉండాలి. నంబర్ లెటర్ సింబల్. సో ఫస్ట్ మనము లెటర్ని చూద్దాం, ఓకేనా. సో లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నంబర్స్తో వెళ్దాం, ఓకేనా. నంబర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆర్ ఉంది. ఆర్ తర్వాత మనకి లెటర్ ఉంది కదా, లెటర్ తర్వాత సింబల్ రావాలి. సో ఈ పేరు అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 నంబర్ ఉంది, లెటర్ ఉంది, సింబల్ ఉంది. సో ఒక పేరు అనేది మనకి దొరికింది. నెక్స్ట్ 5 ఉంది. 5 తర్వాత మనకి లెటర్ రాలేదు. సో 5 అనేది మనకి పేర్లో రాదు. నెక్స్ట్ 4 ఉంది. 4 తర్వాత లెటర్ రావాలి, సింబల్ వచ్చింది కదా, 4 కూడా మనకి అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఏముంది, 7 ఉంది. 7 తర్వాత అగైన్ నంబర్ ఉంది. సో మనకి ఓన్లీ 1 పేరు ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డస్ ఈస్ కోడెడ్ యాజ్ 2649 అండ్ పెయిడ్ ఈస్ కోడెడ్ యాజ్ 1365. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డి ఇన్ ద గివన్ కోడ్ లాంగ్వేజ్? సో సేమ్ ఇక్కడ చూడండి, డి అనేది ఎంత అని చెప్పి అడుగుతున్నారు. పెయిడ్ అండ్ డస్ కదా, ఇక్కడ డి ఉంది, ఇక్కడ కూడా డి ఉంది. సో డి క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఓఈఎస్, ఓకే, ఇక్కడ పిఏడి. సో డి అనేది కామన్గా ఉంది అంటే ఇక్కడ నంబర్ కూడా కామన్గా ఉండాలి. 2649. సో 2649లో 6 అనేది కామన్గా ఉంది కాబట్టి డి వచ్చేసి మనకి 6 అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, HJIJKL and O are sitting around a circular table facing the center of the table. ఫస్ట్ ఒక సర్కిల్ని తీసుకుందాం. ఈ సర్కిల్లో టోటల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో 1 2 3 4 5 6 7, ఓకేనా. నౌ ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సెంటర్కి ఫేస్ చేస్తుంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఏదైతే లెఫ్ట్ అయితే సేమ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా అదే లెఫ్ట్ అండ్ రైట్ అయితే. ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీ ఇక్కడ ఉంది అని అనుకుంటే జీకి లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సో 1 2 3 ఇక్కడ ఎల్ ఉంటుంది. నెక్స్ట్, హెచ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. సో ఇక్కడ మనం జీ కానీ ఎల్ కానీ ఏమైనా రిలేషన్తో క్వశ్చన్ ఉందా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఓన్లీ జీ సిట్స్ బిట్వీన్ జే అండ్ హెచ్ అన్నారు. జీ మాత్రమే హెచ్ అండ్ జే బిట్వీన్లో ఉంటుంది. సో ఇక్కడ జే అండ్ ఇక్కడ హెచ్ రావచ్చు, లేదా ఇక్కడ హెచ్ ఇక్కడ జే రావచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఎల్ ఇచ్చారు అంటే ఎల్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఎల్తో రిలేషన్ చూద్దాం. కే ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎల్. సో ఇక్కడ మనకి కే అనేది ఇమీడియట్ నేబర్ కాదు అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ కే రాదు. సో ఇక్కడ రావచ్చు అంతే కదా. ఇక్కడ జే కానీ హెచ్ కానీ రావచ్చు, ఇక్కడ జే కానీ హెచ్ కానీ రావచ్చు. అంటే ఇక్కడ కే అనేది డెఫినెట్గా వస్తుంది, అవునా, ఇమీడియట్ నేబర్ కాదు కాబట్టి. నౌ నెక్స్ట్, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ చేసేసాం. నెక్స్ట్, హెచ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. సో ఓకి లెఫ్ట్లో హెచ్ కూర్చుంటారు. సో ఓకి లెఫ్ట్ ఏమైద్ది? సో ఓ ఇక్కడ ఉంది అని అనుకుంటే ఓ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో సపోజ్ ఓ ఇక్కడ తీసుకుంటే ఓ లెఫ్ట్ అనేది ఈ సైడ్ అయింది. ఈ సైడ్ మనకి ఓ హెచ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ. ఇక్కడ మనకి హెచ్ రావాలి కానీ ఇక్కడ హెచ్ రాదు కదా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ వచ్చింది. సో అందుకని మనం ఓ ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఓకి సెకండ్ లెఫ్ట్ హెచ్ ఉంటుంది. సో ఇక్కడ జే రాదు, మనకి హెచ్ వస్తుంది. ఇక్కడ హెచ్ వస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకి జే వచ్చింది. ఈ ప్లేస్లో మనకి జే వస్తుంది. సో ఈ ప్లేస్లో జే వస్తుంది, ఈ ప్లేస్లో హెచ్ వస్తుంది. నౌ ఇక్కడ ఓ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో ఈ ప్లేస్లో ఏమొచ్చింది? ఇప్పుడు జీ వచ్చింది, హెచ్ వచ్చింది, ఐ రాలేదు కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఐ వచ్చింది, ఓకేనా. నౌ ఇక్కడ అడుగుతుంది క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ కే. ఐ అండ్ కే బిట్వీన్ ఎంతమంది కూర్చుంటారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఐ. ఐకి రైట్ నుంచి కౌంట్ చేయాలి అన్నారు. సో ఐకి రైట్ ఈ సైడ్ అయింది కదా, అప్పుడు 1 2 3 3 పీపుల్స్ కూర్చుంటున్నారు. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇఫ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ మైనస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్? ఫస్ట్ మనము 44 సైన్స్ లేకుండా రాసుకుందాం. 9 32 8 అండ్ 4, అవునా.
ఇక్కడ ఏమన్నారు, ఇంటూని ప్లస్ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఇంటూ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ప్లస్ రాసుకోవాలి, ఇక్కడ ఇంటూ రాయాలి. నెక్స్ట్ మైనస్ అండ్ డివిజన్ని ఇంటర్ చేయాలి. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ డివిజన్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేస్తే 32/8 అంటే 4. ఈ వాల్యూ 4 వస్తుంది. 4 × 4 అంటే 16 కదా. 16. 44 మైనస్ ఆఫ్ 9. 44 మైనస్ ఆఫ్ 9 అంటే 35 వస్తుంది. 35 ప్లస్ 16 అంటే 35 ప్లస్ 16 ఈజ్ 51. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెట్ ఎలా అయితే ఉందో సేమ్ సిమిలర్ సెట్ ఇక్కడ ఉంటుంది. ఆడ్ సెట్ ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేసి అదే ఆన్సర్ అయింది. సో ఇక్కడ సెట్ ఎలా ఉంది, 79 తర్వాత 71 వచ్చింది, అంటే ఇక్కడ -8 అయింది. 71 తర్వాత 65 అయింది, అంటే ఇక్కడ ఎంత అయింది మనకి -6. 65 తర్వాత 61 అయింది, బికాస్ -4. సో ఇక్కడ -8, -6, -4 నడుస్తుంది. నెక్స్ట్ సెట్ కూడా చూస్తే 84, 86. సో ఇక్కడ మనకి 8, ఇక్కడ -6, సేమ్ ఇక్కడ కూడా -4. సో -8, -6, -4 ఐదర్ మనకి సేమ్ అయినా అడగాలి లేదా ఆడ్ అయినా అడగాలి. క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఆర్ గివన్ విచ్ ఆఫ్ ద గివన్ ఆప్షన్స్ ఫాలో ద సేమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. సో సేమ్ అని చెప్పి అన్నారు. సో -8, -6, -4 ఉండాలి. సో 70 నుంచి 62కి వెళ్ళాలంటే -8, 62 నుంచి 54కి వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, -8 జరుగుతుంది కదా. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 99 నుంచి 92కి వెళ్ళాలంటే మైనస్ ఆఫ్ ఇక్కడ 7. ఓకేనా. నెక్స్ట్ 92 నుంచి 86కి సో -7 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 64 నుంచి 56 అవుతుంది, అంటే ఇక్కడ మనకి -8. నెక్స్ట్ 56 నుంచి 40కి వెళ్తుంది, అంటే ఇక్కడ ఎంత మైనస్ అవుతుంది మనకి, 56 నుంచి 40కి వెళ్తుంది. దట్ ఈస్ -6 చేస్తే మనకి -16 చేయాలి. -16 చేస్తే 40 అవుతుంది. సో ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవుతుంది. సో 3 ఆప్షన్స్ మన ఆన్సర్ కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది కదా. చెక్ చేద్దాం. 93లో నుంచి 85 అవ్వాలంటే -8. 85 అంటే 79కి వెళ్తే -6 చేస్తే 79. సో 79లో నుంచి -4 చేస్తే 75 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ all oranges are apples, all apples are kiwis, some apples are grapes. సో all oranges అనేవి యాపిల్స్ అన్నారు. ఓకేనా. ఆల్ యాపిల్స్ కూడా కివి అన్నారు, కివి. నౌ సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్, సమ్ యాపిల్స్ మాత్రమే గ్రేప్స్. సో ఇక్కడ సమ్ కివీస్ ఆర్ గ్రేప్స్ అన్నారు. సో ఇక్కడ సమ్ కివీస్ గ్రేప్ అవుతుంది కదా. గ్రేప్తో మనకి ఇక్కడ రిలేషన్ వస్తుంది కదా కివీకి. సో ఈ కండిషన్ 1, కన్క్లూజన్ 1 అనేది రైట్ అయింది. నెక్స్ట్ సమ్ ఆరెంజెస్ ఆర్ గ్రేప్స్, సమ్ ఆరెంజెస్ గ్రేప్స్ అన్నారు. ఆరెంజెస్ అండ్ గ్రేప్స్కి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు కదా. డయాగ్రామ్లో కూడా మనకేం కనపడట్లేదు. సో కన్క్లూజన్ 2 అనేది రాంగ్ అయింది. మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఆప్షన్ డి. ఇక్కడ బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ దట్ డి ఈజ్ డాటర్స్ హస్బెండ్ ఆఫ్ ఎం అన్నారు. డి అనే పర్సన్ ఎం వాళ్ళ డాటర్స్ హస్బెండ్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ జనరేషన్ అనుకుంటే చూడండి, ఇప్పుడు ఎం కదా, ఎం వాళ్ళ డాటర్ని మనము సర్కిల్తో రిప్రజెంట్ చేద్దాం. ఫీమేల్ అయితే సర్కిల్, మేల్ అయితే స్క్వేర్. ఓకేనా. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అంటే మనము 2 లైన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వీళ్ళు ఫస్ట్ జనరేషన్, వీళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి ఇలా డౌన్ తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు, డి ఈజ్ ద డాటర్స్ హస్బెండ్ ఆఫ్ ఎం. డి అనే పర్సన్ డాటర్స్ హస్బెండ్, డి అనేది మేల్ అయింది కదా. సో ఈ రిలేషన్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఏబిసిడి ఆప్షన్స్లో ఏ రిలేషన్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డి *, డి * అంటే ఫాదర్. సో డి అనే పర్సన్ ఫాదర్ కాబట్టి మేల్ కాబట్టి స్క్వేర్ తీసుకుందాం ఇక్కడ మనం, స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ @ ఉంది. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, అంటే ఆర్ అనే పర్సన్ డాటర్ అన్నారు. సో డాటర్ కాబట్టి ఫస్ట్ ఫీమేల్. ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఈ. డీకి ఫాదర్, డి ఏమో ఫాదర్ అయితే ఈకి డాటర్ అంటే ఏంటి, డి అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇక్కడ ఈ ఏమైంది అప్పుడు ఫీమేల్ అయింది, ఇక్కడ మేల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫీమేల్ అయింది. నెక్స్ట్ డాలర్ ఉంది. డాలర్ అంటే ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి. ఈ అనే పర్సన్, ఈ అనే ఆమె
ఏకి సిస్టర్ అనమాట, ఏకి సిస్టర్. ఇప్పుడు ఏ ఫీమేలా మేలా మనకు తెలియదు, సో అందుకని ఇలానే ఉంచుదాం. నెక్స్ట్ ఏ మైనస్, మైనస్ అంటే సన్, అంటే ఏ అనే పర్సన్ సన్ ఆఫ్ ఎం, సన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేల్ రిప్రజెంట్ చేసుకొని ఏ అనే పర్సన్కి ఫాదర్ వచ్చేసి బి, అంతే కదా, సారీ బి కాదు ఎం. చూడండి, ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే ఏ ఈజ్ సన్ ఆఫ్ ఎం. సో ఇక్కడ మేలా ఫీమేలా మనకు తెలియదు ఎం, సో ఇది అలానే వదిలేస్తే ఇప్పుడు ఇక్కడ రిలేషన్ ఏం కావాలి మనకి, ఎం వాళ్ళ డాటర్ హస్బెండ్ డి, ఎం వాళ్ళ డాటరే కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. సో ఎం వాళ్ళ డాటర్ ఈ అయింది, ఈ వాళ్ళ హస్బెండ్ డి. సో మనకి ఈ రిలేషన్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ సెలెక్ట్ ద నంబర్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 213 నుంచి 216 అవ్వటానికి మనకి 3 ఇంక్రీజ్ అయింది, సో +3. నెక్స్ట్ 16 నుంచి 21కి వెళ్ళటానికి 5 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 21 నుంచి 8కి వెళ్ళటానికి మనకి 7 ఇంక్రీజ్ అయింది. మేబీ ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ ఏమో. నెక్స్ట్ చూద్దాం, 28 నుంచి 37కి ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది. సో 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, సో ఎలా ఇంక్రీజ్ అయింది, 3 తర్వాత 1 నెంబర్ స్కిప్ చేసి 5. సో అగైన్ 5 తర్వాత 6ని స్కిప్ చేస్తే 7, 7 తర్వాత 8ని స్కిప్ చేస్తే 9, 9 తర్వాత 10ని స్కిప్ చేస్తే 11. సో అందుకని మనం 237లో 11 యాడ్ చేస్తే 248 వస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ నెంబర్ మనకి 248 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 248 ఉంది ఓన్లీ ఆప్షన్ ఏలోనే కాబట్టి ఆప్షన్ ఏని మనం మార్క్ చేయొచ్చు, బికాస్ 248 ఇంకెక్కడ లేదు. సో అదర్ నెంబర్ అనేది 276 అయింది. నెక్స్ట్ each vowel in the word ICTERID is changed to the letter immediately following it in the English alphabet order. So ఇక్కడ ICTERID ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్లో వోవెల్స్ ఏమో మనకి నెక్స్ట్ లెటర్ ఐ, ఇప్పుడు సపోజ్ ఐ అనుకుందాం, AEIOU ఇవి ఓవెల్స్ కదా. ఈ ఓవెల్స్లో ఇప్పుడు ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ ఇందులో ఉంటే అవి నెక్స్ట్ లెటర్, ఏ ఉంటే బి అయింది, ఈ అంటే ఎఫ్ అయింది, ఓకేనా. అదే కాన్సోనెంట్ ఉంటే కాన్సోనెంట్ ఈస్ చేంజ్ టు లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. కాన్సోనెంట్ అంటే ఇప్పుడు BCD ఇలా కాన్సోనెంట్స్ ఉంటే ప్రిసీడింగ్ అంటే దీని ముందు నెంబర్ అనమాట. బికి ముందు వచ్చే నెంబర్ ఏంది ఏ, సికి ముందు వచ్చేది బి. సో కాన్సోనెంట్ ఉంటే ముందు తీసుకోవాలి, ఓవెల్ ఉంటే ఆఫ్టర్ లెటర్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఐ అనేది ఓవెల్, నెక్స్ట్ ఈ అనేది ఓవెల్, అగైన్ ఐ అనేది ఓవెల్. ఐ తర్వాత ఏమొచ్చింది మనకి జే, సో ఇక్కడ కూడా జే. ఈ తర్వాత ఎఫ్, సికి ముందు బి కదా, టీకి ముందు ఎస్, ఆర్కి ముందు ఏమొచ్చింది మనకి క్యూఆర్ కదా. సో నెక్స్ట్ డీకి ముందు సి వచ్చింది. ఇక్కడ మనల్ని అడుగుతుంది హౌ మెనీ లెటర్స్ విల్ అపియర్ ఎగ్జాక్ట్లీ ట్వైస్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ థస్ ఫార్మ్. సో ఇక్కడ ఇచ్చిన ఇప్పుడు ఈ గ్రూప్లో ఒకే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే రిపీట్ అయిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ జే అనేది 2 times రిపీట్ అయింది, ఇంకేమైనా లెటర్ మనకి రిపీట్ అయింది అవ్వలేదు. సో ఓన్లీ 1 లెటర్ మాత్రమే రిపీట్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ based on the English alphabetical order, 3 of the following 4 letter clusters pair are alike in a certain way and thus form a group. Which is the letter cluster pair that doesn't belong to that group? So ఇక్కడ ఇచ్చిన లెటర్ గ్రూప్స్లో మనకి 3 అనేవి సిమిలర్గా ఉంటుంది, ఒకటేమో ఆడ్గా ఉంటుంది. ఆ ఆడ్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ డి అంటే ABCD, డి అంటే 4, జీ అంటే ఇక్కడ 7 ఉంటుంది కదా, సో 7, ఐ అంటే 9, ఎల్ అంటే 12. సో ఇప్పుడు 4 నుంచి 9కి వెళ్ళటానికి +5 యాడ్ అయింది, 7 నుంచి 12కి వెళ్ళటానికి 6 యాడ్ అయింది కదా, ఓకేనా. నెక్స్ట్ 5 యాడ్ అయింది ఇక్కడ కూడా 5. నెక్స్ట్ సి అంటే 3, ఈ అంటే 5, హెచ్ అంటే 8, కే అంటే 2 strikes దట్ ఈస్ 11. సో 3 నుంచి 5 అవ్వటానికి +5 యాడ్ చేశాడు, 5 యాడ్ చేశారు. 5 నుంచి 11 అవ్వాలంటే +6 యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ B is 2, E is 5, G is 7, J is 10. సో 2 + 5 అగైన్ ఇక్కడ 2 + 5. సో ఇక్కడ కూడా 2 + 5, ఇక్కడ కూడా 2 + 5 వస్తుంది. మన ఆన్సర్ బి అవ్వచ్చు. నెక్స్ట్ ఇది కూడా వర్క్ చూద్దాం. ఏ అంటే 1, డి అంటే 4, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9. సో 1 + 5 is 6, 4 + 5 is 9. సో మనకి 5 + 5 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మాత్రం 6 ఇంక్రీజ్ అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి అయింది, ఆడ్గా ఉంది కాబట్టి. నెక్స్ట్
ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్. సో ఇక్కడ మనకి ఫిగర్స్ ఇచ్చారు కదా, నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఈ సిరీస్లో మనకి నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 సర్కిల్ 1 యారో, 2 సర్కిల్స్ 2 యారోస్. ఈ 2 యారోస్ 3 యారోస్ అన్నీ అప్ సైడే ఉన్నాయి. నెక్స్ట్ 3 సర్కిల్స్ 3 యారోస్. సేమ్ ఇక్కడ ఏమైంది మనకి 4 సర్కిల్స్ 4 యారోస్, అది కూడా అప్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit numbers గివెన్ బిలో. ఓకే, ఇక్కడ 5 3-digit numbers ఇచ్చారు. అయితే ఇఫ్ ఆల్ ద numbers ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ numbers విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఫస్ట్ ఈ నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఎనీ నెంబర్స్ పొజిషన్ అంటే ఇప్పుడు 589 ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 459 ఉంది, 451 అనేది థర్డ్ పొజిషన్లో ఉంది కదా. అలాగే అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే పొజిషన్ అనేది ఏ నెంబర్ది చేంజ్ అవ్వలేదో అలాంటి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమైంది మనకి 159. 159 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 365. 365 తర్వాత 451. 451 తర్వాత 589, ఆ తర్వాత 749 కదా. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో 159, ఇక్కడ 589 ఉంది. సో ఫస్ట్ ప్లేస్ అవ్వదు. సెకండ్ ప్లేస్ 365, ఇక్కడ కూడా 365. సో 1 నెంబర్ అనేది అన్చేంజ్డ్గా ఉంది. నెక్స్ట్ 451, ఇక్కడ కూడా 451 థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఈ రెండు 749 అండ్ 589 వచ్చింది. సో రిమైనింగ్ ఏ నెంబర్ కూడా మనకి సేమ్ ప్లేస్లో రాలేదు కాబట్టి మనకి 2 నెంబర్స్ అనేవి పొజిషన్ అన్చేంజ్డ్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 2 అయింది. దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, fund is related to KSSB in certain way based on the English alphabetical order. In the same way, PQXZ is related to UOCX. To which of the given options is ZMHV related to? Same. ఇక్కడ ఫండ్ అనేది KSSB అయింది అండ్ PQXZ అనేది UOCX అయింది. అయితే ZMHV అనేది ఏమైంది అని చెప్పి నన్ను అడిగారు. ఫండ్ అంటే ఫస్ట్ ఇలా రాసుకుందాం, FUND. ఎఫ్ అంటే ఫిక్స్ అంటే 6 కదా. సో ఎఫ్ ఈజ్ 6. యూ అంటే టీ తర్వాత వస్తుంది, దట్ ఈస్ 21. ఎన్ అంటే 14. సో ఇప్పుడు ఎం అంటే 13 అంటే మిడిల్ వాల్యూ కదా, దీని తర్వాత వచ్చేది ఎన్ 14 అని అనుకున్నాం కదా. సో ఇంకో ట్రిక్ ఏంటంటే మనకి నవంబర్ 14 వస్తుంది కదా. నవంబర్ 14 అంటే చిల్డ్రన్స్ డే. ఈ వాల్యూ ఇదైతే మనకి డే అయితే చాలా బాగా గుర్తుంటుంది కదా. అలానే ఎన్ వచ్చినప్పుడల్లా మనము ఈ 14 అని చెప్పి డైరెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డి అంటే 4. ఇప్పుడు ఇక్కడ కే ఉంది, KSSB. సో కే అంటే ఏమైంది 11 అయింది. ఎస్ అంటే 19, అగైన్ ఎస్ అంటే 19. బి వచ్చేసి 2. సో 6 నుంచి 5 ఇంక్రీజ్ చేస్తే 11. 21 ఇక్కడ ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది. చూడండి ఎంత డిక్రీజ్ అయితే 21లో నుంచి మనము 2 డిక్రీజ్ చేస్తే 19 వస్తుంది, అవునా. సో -2. నెక్స్ట్ 14 + 5, 4 - 2. సో +5 - 2 +5 - 2 అనేది సిరీస్ ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. పి అంటే మనం 16 అనుకున్నాం కదా. 16 + 5 చేస్తే మనకి 16 + 5 ఈజ్ 21. 21 అంటే యూ రావాలి. ఇక్కడ మనకి యూ ఉంది అంటే ఈ సిరీస్ కూడా అంటే మనం చేసిన సిరీస్ అనేది కరెక్టే అనమాట. ఫస్ట్ సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేసినాక నెక్స్ట్ మనకి ఎందుకు ఇస్తారంటే వెరిఫై చేసుకుంటానికి ఇది కరెక్టా కాదా అని. సో ఇప్పుడు మనకి వెరిఫై అయింది. 16 + 5 చేస్తే 21 యూ వచ్చింది. నెక్స్ట్ కూడా ఒకసారి చూద్దాం ఓర్కా. క్యూ అంటే 17. 17లో 2 మైనస్ చేస్తే 15. 15 అంటే ఇజోటి ఓ వచ్చింది. సో సిరీస్ మనం చేసింది కరెక్టే కాబట్టి ఇక్కడ జెడ్ అంటే 26. 26కి 5 యాడ్ చేస్తే 26కి 5 యాడ్ చేస్తే మనకి జెడ్ అంటే 26 కదా. 26 తర్వాత 5 వెళ్ళాలి, దట్ ఈస్ ఏ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ A1 అయితే 5 ఏమైంది మనకి ఈ అయింది కదా. సో ఫస్ట్ మనకి ఈ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ అనేది ఆప్షన్ సిలోనే ఉంది కాబట్టి ఇంకెక్కడ లేదు చూడండి ఈ అనేది. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, in a certain code language, PALS is coded as 1245. LAMS is coded as 5123. What is the code for M in the given code language? సో ఇక్కడ PALS అనేది 1245 లాగా కోడ్ అయింది. LAMS అనేది 5123 లాగా కోడ్ అయితే మనకి M కోడ్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ PALS ఉంది, ఇక్కడ కూడా LAS కామన్గా ఉంది కదా. సో మనం LAS అండ్ LAS క్యాన్సిల్ చేస్తే ఇక్కడ కామన్గా ఏమున్నాయి మనకి నంబర్స్లో 1245. సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 4 లేదు, 5 ఉంది. అంటే రిమైనింగ్ ఈ 3 అనేది మనకి ఎంని కోడ్ చేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది
ఆప్షన్ సి అనేది 3 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే హ్యాజ్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. సో ఇక్కడ ఫస్ట్ సెట్ ఎలా అయితే ఉందో ఈ రిలేషన్తోనే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సెట్ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. 30 and 49. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది 30 నుంచి 49? సో 30 and 49 కాకుండా ఇక్కడ చూడండి మనకు కనపడుతుంది ఈజీగా 30 + 19 చేస్తుంటే 49 వస్తుంది కదా. సో 30 + 19 is 49. సిమిలర్గా 37 + 2 అంటే 39. సో మనకి ఈ నెంబర్ యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది సమ్. నెక్స్ట్ 22 + 7 అంటే 29. ఇక్కడ 29 వస్తుంది. ఈ రిలేషన్ ఫాలో అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా వర్క్ చెక్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ 2 వెరిఫై అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏ అని చెప్పి మార్క్ చేసేయచ్చు అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, 7 people R, S, T, U, V, W and Y are sitting around a circular table facing the center of the table. సో ఫస్ట్ మనం ఒక సర్క్యులర్ టేబుల్ తీసుకుందాము. ఈ టేబుల్ మీద 7 people కూర్చున్నారు సెంటర్కి ఫేస్ చేస్తూ. సో 1 2 3 4 5 6 7 persons ఉన్నారు. నౌ W సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. W ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము W ఈ సైడ్ ఉంటే ఆర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా. సో ఆర్ ఈ సైడ్ ఉంటే ఆర్కి లెఫ్ట్ డబ్ల్యూ ఉంటున్నారు. నెక్స్ట్, ఇప్పుడు డబ్ల్యూ అండ్ ఆర్తో రిలేషన్ ఇంకేమైనా ఉందా క్వశ్చన్లో చూద్దాం. సో ఇక్కడ యూ ఉంది, టీ ఉంది, ఎస్ టీ, ఇక్కడ ఆర్ ఉంది చూడండి. ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి. ఆర్ అనే పర్సన్ వీకి థర్డ్ రైట్లో ఉన్నారు. సో ఇక్కడ 3 2 1 అయితే వి ఈ సైడ్ వచ్చింది. అప్పుడే వీకి రైట్ అనేది ఈ సైడ్ అయింది కదా. సో వీకి థర్డ్ రైట్ అనేది ఆర్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు వీకి కానీ ఏదైనా రిలేషన్ ఉందా క్వశ్చన్లో? లేదు. నౌ యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ లెఫ్ట్లో యూ ఉంటున్నారు. సో ఇక్కడ టీ ఉంటే టీ అనేది యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ కదా. సో ఇప్పుడు టీ ఇక్కడ ఉంది అని అనుకుంటే యూ ఇక్కడ ఉండిద్ది, లేదా టీ ఇక్కడ ఉంటే యూ అనేది ఇక్కడ ఉండొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, టీ ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఎస్ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. సో టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఎస్ సెకండ్ రైట్లో కూర్చుంటున్నారు. సో ఇప్పుడు టీ ఇక్కడ ఉంటే సెకండ్ రైట్ ఏమైంది మనకి, టీ ఇక్కడ ఉంటే టీకి సెకండ్ రైట్ ఈ ప్లేస్ వస్తుంది. సో ఎస్ అనేది ఇక్కడ ఉండిద్ది. అదే టీ ఇక్కడ ఉంది అనుకుంటే సెకండ్ రైట్ మనకి వి వస్తుంది కదా. సో ఇది పాసిబుల్ కాదు కాబట్టి టీని మనం ఇక్కడ తీసుకుందాం. సో అప్పుడు Seven people R, S, T, U, V, W and Y are sitting around a circular table facing the center of the table. Now, ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాము. ఇందులో 7 people సెంటర్కి ఫేస్ చేస్తూ ఉన్నారు. 1 2 3 4 5 6 7. ఓకే, నౌ డబ్ల్యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నారు. డబ్ల్యూ ఆర్కి లెఫ్ట్లో కూర్చుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ వస్తే ఆర్కి లెఫ్ట్ ఏమైంది, మన లెఫ్టే ఆర్ లెఫ్ట్ అయింది, బికాస్ దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్. ఓకేనా. సో ఆర్ లెఫ్ట్ ఇస్ ఈ ప్లేస్ కాబట్టి ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో మనం డబ్ల్యూతో అండ్ ఆర్తో ఏదైనా రిలేషన్ ఉందా చెక్ చేద్దాం. ఇక్కడ యూ ఉంది, టీ ఉంది, ఎస్ ఉంది, ఇక్కడ టీ అండ్ ఆర్ ఉంది కదా. సో ఆర్ అనేది ఏముంది, ఆర్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వి. సో రైట్ అంటే ఈ సైడ్, ఆర్ అనే పర్సన్ వీకి రైట్లో ఉన్నారు, థర్డ్ రైట్. సో ఇది థర్డ్ ప్లేస్ అయితే ఇది సెకండ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్. సో వి ఇక్కడ ఉంటే వీకి థర్డ్ రైట్లో ఆర్ ఉంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వీతో ఇంకేమైనా రిలేషన్ ఉందా క్వశ్చన్లో? లేదు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ స్టాప్ చేసాం కదా. యూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ అన్నారు. సో యూ అనే పర్సన్ టీకి లెఫ్ట్లో ఉంటున్నారు. సో టీ ఇప్పుడు మనకి టీ పర్సన్ ఇక్కడ కూర్చుంటే అతనికి లెఫ్ట్ ఏమైంది, మనకు ఆపోజిట్ అయింది, బికాస్ ఈ సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టీ లెఫ్ట్ వచ్చేసి ఈ సైడ్ అయింది, టీ రైట్ ఏమో ఈ సైడ్ అయింది. సో యూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ టు టీ. టీ ఇక్కడ వస్తే మనకి అప్పుడు ఏమైంది, యూ ఈ సైడ్ కూర్చుంటారు, లేదా టీ ఇక్కడ రావచ్చు, అప్పుడు యూ అనేది ప్లేస్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, టీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. సో ఎస్ అనే పర్సన్ టీకి సెకండ్ రైట్లో ఉంటున్నారు. ఇప్పుడు టీ ఇక్కడ ఉంది అని అనుకుందాం, సెకండ్ రైట్ ఏమైంది, టీకి ఈ సైడ్ అయింది కదా, అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్. ఇక్కడ ఆల్రెడీ వి ఉంది కాబట్టి ఈ ప్లేస్ టీ ఈ ప్లేస్లో ఉండటానికి
ఛాన్స్ ఉండదు. సో టీ ఈ ప్లేస్లోనే ప్లేస్ చేయాలి. అప్పుడు మనకి సెకండ్ రైట్ ఏమవుతుంది, ఈ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఎస్ ఉంటే యూ వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. సో యూ ప్లేస్ ఇది అయింది. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏముంది, RSTUVW, వైని ప్లేస్ చేయలేదు కాబట్టి ఈ ప్లేస్ వచ్చేసి మనకి వై ప్లేస్ అయింది. ఓకేనా. నౌ ఇక్కడ క్వశ్చన్ ఈస్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి సెకండ్ రైట్లో ఎవరు ఉంటున్నారు? సో ఇక్కడ చూడండి, వైకి సెకండ్ రైట్లో ఇది క్యాన్సిల్. ఓకేనా. వైకి సెకండ్ రైట్ అంటే ఈ సైడ్, ఫస్ట్ సెకండ్ టీ ఉంటున్నారు. సో మన ఆన్సర్ వచ్చేసి టీ అయింది, ఆప్షన్ డి. కానీ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ సి అని ఇచ్చారు. సో ఇది ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. మన ఆన్సర్ టీనే అయింది. నెక్స్ట్, 6 people named W, X, Y, Z, T and U each are on different ages. The age of Y is 30. So first W, X, Y, Z, T, U. ఓకేనా. ఏజ్ ఆఫ్ Y 30 అన్నారు. సో Y ఏజ్ 30 తీసుకుందాం, 30. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ T ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ Z. వైతో ఫస్ట్ ఇక్కడ రిలేషన్ ఇంకేమైనా ఉందా చూద్దాం. నో, ఇక్కడ ఉంది చూడండి, ద ఏజ్ ఆఫ్ వై ఈజ్ 2 times ద ఏజ్ ఆఫ్ టీ. వై ఏజ్ అనేది టీ ఏజ్ కన్నా 2 times ఎక్కువ ఉంది. అంటే వై 30 అయితే టీ ఏజ్ ఏమైంది 15 అయింది కదా, అప్పుడే వై ఏజ్ టీ కన్నా 2 times ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు వై అండ్ టీ వచ్చింది. ఈ వై అండ్ టీతో మనకి ఇంకేమైనా రిలేషన్ ఉందా క్వశ్చన్లో? టీని చూద్దాం. టీ ఇక్కడ ఉంది కదా, టీ ఈజ్ 5 times ద ఏజ్ ఆఫ్ జెడ్. టీ ఏజ్ జెడ్ ఏజ్ కన్నా 5 times ఎక్కువ ఉంటుంది. అంటే జెడ్ ఏజ్ 3 అయితే 3 into 5 చేస్తే మనకి టీ ఏజ్ 15 వస్తుంది కదా. సో జెడ్ ఏజ్ వచ్చేసి 3 అనమాట. నెక్స్ట్, ఇప్పుడు జెడ్తో ఏమైనా రిలేషన్ ఉందా క్వశ్చన్లో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, జెడ్. ద ఏజ్ ఆఫ్ జెడ్ ఈస్ 1/4 ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఏజ్ అనేది డబ్ల్యూ ఏజ్లో 1/4 మాత్రమే. అంటే డబ్ల్యూ ఏజ్ ఏమైంది ఇంటూ 4 చేయాలి జెడ్ ఏజ్కి. 3 into 4 దట్ ఈస్ 12. డబ్ల్యూ ఏజ్ వచ్చేసి 12 వచ్చింది. నౌ డబ్ల్యూతో ఇంకేమైనా రిలేషన్ ఉందా? ఇక్కడ డబ్ల్యూ రిలేషన్ ఇచ్చారు. ద ఏజ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఏజ్లో సగం ఏజ్ అనేది డబ్ల్యూ ఉంటుంది. సో అప్పుడు ఎక్స్ ఏజ్ ఏమైంది, డబ్ల్యూకి డబల్ అయింది కదా, అప్పుడే ఎక్స్ ఏజ్లో సగం డబ్ల్యూ ఏజ్ అయింది. సో ఇక్కడ 12 ఉంటే ఎక్స్ ఏజ్ ఏమైంది 24 అయింది. నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్తో రిలేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఈ లైన్లో. ఎక్స్ ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ యూ. సో ఎక్స్ ఏజ్ అనేది యూ ఏజ్లో హాఫ్ అన్నారు. సో అప్పుడు యూ ఏజ్ అనేది ఏమైంది డబల్ ఆఫ్ ఎక్స్. 24 into 2 అంటే 48. ఇప్పుడు మనకి క్వశ్చన్ అంతా సాల్వ్ చేసాం కదా మనము. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ యూ అన్నారు. సో యూ ఏజ్ ఏమొచ్చింది మనకి 48 వచ్చింది. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫీమేల్ అంటే సర్కిల్, మేల్ అంటే స్క్వేర్. నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. మేల్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే సింగిల్ లైన్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే డబల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. నౌ ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. సో ఎస్ డీకి బ్రదర్. ఫస్ట్ ఎస్ మేల్ కదా, అందుకే బ్రదర్ అవుతున్నారు. డీకి బ్రదర్. సో డి బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి సింగిల్ లైన్. నెక్స్ట్, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. సో డి అనే పర్సన్ మేల్, హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ జనరేషన్ ఎఫ్కి ఫాదర్. నౌ ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ జీ. సో ఎఫ్ ఇక్కడ ఫీమేల్ అవుతున్నారు. మదర్ ఆఫ్ జీ. సో మదర్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ జీ వాళ్ళ సన్ ఆర్ డాటర్ కాబట్టి. నౌ జీ ఈజ్ వైఫ్ ఆఫ్ హెచ్. సో జీ ఫీమేల్ అయితే వైఫ్ ఆఫ్ హెచ్. హెచ్ వచ్చేసి ఇప్పుడు మనకి మేల్ అవుతారు కదా, మేల్ అయితేనే ఇక్కడ మనకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వస్తుంది. 2 lines తీసుకున్నాం. నౌ హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు హెచ్. ఎస్ అనే పర్సన్ హెచ్కి ఎలా రిలేట్ అవుతారు అని అడిగారు. సో ఇక్కడ మనం ఈజ్ రిలేటెడ్ టు అన్నారు. రిలేటెడ్ టు ఎవరికి, హెచ్కి కదా. సో అందుకని మనం హెచ్ నుంచి చూడాలన్నమాట ఎస్ పర్సన్ ఏమవుతారు హెచ్కి అని. సో హెచ్కి వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. సో వైఫ్స్ మదర్స్ ఫాదర్స్ బ్రదర్. సో ఈ రిలేషన్ చూడండి, WMFB రావాలి. WMF వచ్చింది. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, WMFB. సో ఆప్షన్ బిలో మనకి WMFB వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, మీకు ఈ వీడియోలో ఏని ఎలా గుర్తుంచుకోవాలి, బీని ఎలా గుర్తుంచుకోవాలి అని చెప్పి కొన్ని ట్రిక్స్ చెప్పాను కదా. మీ దగ్గర ఇంకేమైనా బెస్ట్ మెథడ్స్, ఇంకేదైనా ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉంటే కమెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. బికాస్ వేరే స్టూడెంట్స్కైనా ఆ మెథడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి కాబట్టి లెట్స్ షేర్ ఇట్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.